నీ జీవిత లక్ష్యం ఏమిటి అని ప్రశ్నించాడు గురువు. ప్రపంచాన్ని జయించి యావత్ భూమండలాన్ని పరిపాలించాలనుంది అంటాడు శిష్యుడు. అంత గొప్ప లక్ష్యం కాదు. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎన్నో యుద్ధాలు చేయాలి. రక్తపాతంతో కూడుకున్న విజయాలేవి నిజమైన విజయాలు కావు అని చెప్పి శిష్యుడిని ఆ కోరిక నుంచి విరమింప చేయాలనుకున్నారు గురువు. కానీ ఆ కోరిక శిష్యుడి మనసులో పుట్టినది కాదని, తన కొడుకు ప్రపంచాన్ని పాలించాలనే కోరికతో దైవాన్ని ప్రార్థించి బిడ్డను కన్న తల్లిదని గ్రహించాడు ఆచార్యుడు. ఇప్పుడు ఆ కోరికను శిష్యుడి మనసులో నుంచి తొలగించటం అంత తేలిక కాదని ఆయనకు విశదమవుతుంది. శిష్యుడు పట్టుపట్టి అదే తన జీవిత ధ్యేయమని, తనను ఆశీర్వదించమని ఆచార్యుడిని వేడుకుంటాడు. గురువుకు శిష్యుడిని ఆశీర్వదించక తప్పలేదు. ఆశీర్వదించే ముందు ఎక్కడి వరకు జయించాలనుకుంటున్నావు అని ప్రశ్నించాడు. భారతదేశం వరకు అని శిష్యుడు సమాధానం. అయితే ఆ దేశం నుంచి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఉత్తమ ఆచార్యుడిగా ప్రజలు పరిగణించే ఒక వ్యక్తిని నీతో తీసుకొని రా అంటాడు ఆచార్యుడు. సరే అని ఆచార్యుడికి నమస్కరించి తన మనోరథ సాధనలో నిమగ్నమవుతాడు ఆ యువ కిషోరం. ఆ యువకుడే 5 మహాగొప్ప చక్రవర్తులలో ఒకడిగా చరిత్రకారులతో గుర్తించబడిన గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ది గ్రేట్. ఆ ఆచార్యుడు మహాతత్వవేత్త అరిస్టాటిల్. ఓటమి ఎరిగిన విజయ పరంపరలతో భారతదేశ పొలిమేరల్లో అడుగు పెడతాడు అలెగ్జాండర్. తక్షశిలకు చేరుకున్న తర్వాత గురువు చెప్పిన బోధ గుర్తుకొస్తుంది. ఒనిసిక్రిటోస్ అనే తన అంతరంగికుడిని సమీప అడవిలో ఒక ఆశ్రమంలో ఉంటున్న మహాజ్ఞాని అయిన దండమిస్ అనే సాధువును తీసుకురమ్మని పంపిస్తాడు. ఒనిసిక్రిటోస్ ఆ యతిని సమీపించి, ఓయి మహాదైవమైన జిఎస్ వరప్రసాది, విశ్వవిఖ్యాత సార్వభౌముడు అలెగ్జాండర్ మిమ్మల్ని తన దగ్గరకు ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఆహ్వానాన్ని మన్నించినట్లయినా మీకు ఉత్తమ బహుమతులు అందచేయబడతాయి. మీరు ఆ పిలుపును తిరస్కరించినట్లయినా శిరచ్ఛేదనకు గురవుతారు అంటాడు. ఆ సాధువు తల ఎత్తకుండానే ఈ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. అలెగ్జాండర్ జిఎస్ కుమారుడైతే నేను కూడా ఆయన బిడ్డనే. అలెగ్జాండర్ దగ్గర ఉన్నదేది నాకు అవసరం లేదు. భూమి సముద్రాలు దాటుకుంటూ అనవసర దండయాత్రలతో వృధాగా పరిభ్రమిస్తున్నాడు అతడు. సృష్టికంతా ప్రభువైన భగవంతుడు ఎప్పుడూ ఇలాంటి వివేకరహిత చర్యలకు సంకల్పించడు. ఆయన శాంతి జ్ఞాన ప్రసాదకుడు మరియు జీవుల సృష్టికర్త. మృత్యువునకు ఆవల ఉన్న ఆయన మరణం కబంధ హస్తాల్లో నుంచి బయటపడిన వ్యక్తులను తన దరి చేర్చుకుంటాడు. ఎవరైతే ఈ నరమేధాన్ని అసహించుకుంటారో, యుద్ధాలను ప్రేరేపించరో అలాంటి దేవుడికే నేను నీరాజనాలు అర్పిస్తాను. అలెగ్జాండర్కు తన సైన్యాన్ని పోషించడానికి ఈ భూభాగం సరిపోకపోతే గంగా నదిని దాటి అవతల ఉన్న విశాల రాజ్యాన్ని ఏలుకోమను. నాకు ఈ చెట్టు చాలు. తల్లి బిడ్డకు పాలిచ్చి సంరక్షించే విధంగా భూమాత నాకు కావలసినవి సమకూరుస్తున్నది. అలెగ్జాండర్ నా శిరస్సును ఖండించినట్లయినా చిరిగిపోయిన వస్త్రంలాగా దేహాన్ని వదిలి నా ఆత్మ భగవంతుడిలో ప్రవేశిస్తుంది. మనల్ని దేహంలో ప్రవేశపెట్టి ఆయన నియమాలకు అనుగుణంగా నడవగలుగుతామా లేదా చూద్దామని ఈ భూమిపై వదిలిన శక్తియే భగవంతుడు. మనం గర్వంతో చేసిన తప్పులన్నిటికీ ఆయన న్యాయ నిర్ణేత. మన చేత బాధలు పడి ఆక్రోశించిన వారి ఆక్రోశమే మనకు శిక్షగా మారుతుంది. ఇక అలెగ్జాండర్ను ధనాన్ని కోరుకునే వారిని, మృత్యువంటే భయపడే వారిని ఇలాంటి బెదిరింపులతో భయపెట్టమను. ఈ బెదిరింపులు మాలాంటి వారి ముందు పనిచేయవు. వెళ్ళు. దండమిస్కు నీ దగ్గర ఉన్నవేవి అవసరం లేదట, అందుకని నీ దగ్గరకు రాడు. దండమిస్ నుంచి ఏమన్నా కావాలంటే నువ్వే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుందని అలెగ్జాండర్కు చెప్పు. దండమిస్ చెప్పినదంతా ఒనిసిక్రిటోస్ అలెగ్జాండర్కు వినిపించినప్పుడు శ్రద్ధగా ఆలకిస్తాడు. ఆయనలో దిగంబర యోగి దండమిస్ను చూడాలన్న కోరిక ఇంకా తీవ్రతరమవుతుంది. ఎన్నో దేశాలను జయించి అప్పటి వరకు తనకు సమవుజ్జీ లేడని భావిస్తున్న అలెగ్జాండర్కి మొదటిసారిగా తనకన్నా గొప్ప విజయాన్ని సాధించిన ఒక వ్యక్తి తారసపడ్డాడు.
అప్పుడు ఆయనకు తన గురువు అరిస్టాటిల్ చెప్పిన అంత గొప్ప లక్ష్యం కాదు అన్న మాటలు గుర్తుకు రాసాగాయి. అలెగ్జాండర్ ఇక తానే బయలుదేరి వెళ్ళి దండమిస్ను కలుస్తాడు. మహాభారతంలో యక్షుడు యుధిష్ఠిరుని ప్రశ్నించిన రీతిలో కొన్ని సంక్లిష్ట ప్రశ్నలు సంధిస్తాడు. ఆయన అడిగినటువంటి వాటిలో ఈ ప్రపంచంలో వేటి సంఖ్య ఎక్కువ, మరణించిన జీవులదా, బ్రతికి ఉన్న జీవరాశులదా అని ప్రశ్నించాడు. అప్పుడు దండమిస్ జీవించి ఉన్న వాటి సంఖ్య ఎక్కువ, ఎందుకంటే మరణించినవి లేనట్లే లెక్క కదా అంటారు. అలాగే రెండవ ప్రశ్నగా నేల, సముద్రం ఈ రెండింటిలో ఎక్కడ ఎక్కువ జీవరాశి ఉన్నది అని చెప్పి అడుగుతాడు. అందుకు దండమిస్ నేలపై, ఎందుకంటే సముద్రం కూడా నేలలో భాగమే, నీటితో కూడుకున్న నేలయే సముద్రం. తర్వాత మూడవ ప్రశ్న మనిషి తనను తాను ఇతరులకు ఎలా ప్రీతిపాత్రుడుగా చేసుకోవాలి అని ప్రశ్నిస్తాడు. దండమిస్ చెప్పినటువంటి సమాధానం అధికారం ఉన్నప్పటికీ తనను చూసి ఎవరూ భయపడకుండా చేసుకున్న వ్యక్తి అందరికీ ప్రీతిపాత్రుడవుతాడు అని చెప్తాడు. ఈ విధంగా ఈ దండమిస్ చెప్పినటువంటి సమాధానాలకు ఆశ్చర్యపోతాడు అలెగ్జాండర్. భారతదేశం నుంచి ఆచార్యుడిని తీసుకురమ్మని తన గురువు ఎందుకు చెప్పారో అప్పుడు అర్థమవుతుంది ఈ గ్రీకు వీరుడికి. దండమిస్ ఎథెన్స్ రావటానికి నిరాకరించటంతో కంటనన్ అనే ఇంకొక సాధువును తోడ్కొని గ్రీస్ దేశానికి బయలుదేరతాడు అలెగ్జాండర్. రాజ్యకాంక్ష ఉపశమించి గురువు అంతకు పూర్వం చెప్పిన విషయాలను మళ్ళీ వినాలని ఆయన ఆత్మ తహతహలాడి ఉండవచ్చు. కానీ దురదృష్టవశాత్తు అలెగ్జాండర్ తిరుగు ప్రయాణంలో దారిలోనే మరణిస్తాడు. కంటన్కు కూడా అంతకు పూర్వమే పర్షియాలోని సుసా అనే ప్రాంతంలో గ్రీకు సైన్యం సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా అగ్ని ప్రవేశం చేస్తాడు. అగ్ని కీలలు శరీరాన్ని దహిస్తున్నప్పటికీ కించిత్ బాధను వ్యక్తం చేయని ఆ యోగి దేహ విముక్త స్థితి వారిని అబ్బురుపరుస్తుంది. భగవద్గీతలోని ఆత్మను ఆయుధాలు ఖండించలేవు, అగ్ని దహింపలేదు, నీరు తడుపలేదు, గాలి శుష్కింప చేయలేదు అన్న భావనకు కంటనన్ సజీవ సాక్ష్యంగా నిలుస్తాడు. అలెగ్జాండర్ ఇక కొద్ది రోజుల్లో మరణించబోతున్నాడని ఆ త్రికాలజ్ఞుడికి ముందే అవగతమవుతుంది. తాను ఎలాగూ ఎథెన్స్కు వెళ్ళబోవటం లేదని తన జ్ఞాననేత్రానికి గోచరం అవగానే దేహత్యాగానికి సిద్ధపడతాడు. ప్రాయోపవేశానికి ముందు అలెగ్జాండర్తో నేను నిన్ను మళ్ళీ బాబిలోన్లో కలుస్తాను అంటాడు. అరిస్టాటిల్ చెప్పిన అర్థం కాని విషయం అలెగ్జాండర్కు దండమిస్తో సంభాషించడంతో కంటనన్ దేహత్యాగ దృశ్యాన్ని వీక్షించిన తర్వాత అర్థమవుతుంది. ఏది నిజమైన విజయమో సమున్నత సంకల్పమో తెలుసుకోవడానికి అలెగ్జాండర్కు భారతదేశానికి రావాల్సి వచ్చింది. ఏది ఉత్తమోత్తమ లక్ష్యమో తెలుసుకునేసరికి జీవితం అయిపోయింది. అంత గొప్ప విజయం సాధించినప్పటికీ సంతృప్తిని, ఆనందాన్ని పొందలేకపోయాడు. గొప్ప సామ్రాజ్యాన్ని ఏలటమే విజయ శిఖరాన్ని అధిరోహించటం అనుకున్నాడు. అందులో అపరిమిత ఆనందం ఉందని భావించాడు. కానీ వృధా పోరాటంతో జీవితం ముగిసింది. కోరిక తీరకుండానే మృత్యువు ఒడిలో వాలిపోయాడు. అలెగ్జాండర్ వైఫల్యం మనందరికీ గుణపాఠం అవ్వాలి. బయట ప్రపంచానికి ఎంత గొప్పగా కనపడుతున్నామన్న విషయం ముఖ్యం కాదు, లోపల మనం ఎంత సంతోషంగా ఉన్నామో చూసుకోవాలి. హిరణ్యకశిపుడు ముల్లోకాలను జయించానని విర్రవీగినప్పుడు ప్రహ్లాదుడు తండ్రికి చేసిన బోధ మనమంతా గుర్తుపెట్టుకుంటే మనకిక వేరే బోధలు, చదువులు అవసరం ఉండవు. తండ్రి, ముల్లోకాలను జయించానంటున్నావు, ఆ విజయం ఒక విజయం కాదు. నీ స్వేచ్ఛను హరిస్తూ నిరంతరం నీకు క్లేశాలను కలిగిస్తున్న 6 శత్రువులు నీలోనే ఉన్నారు. అరిషడ్వర్గాలుగా పేర్కొని కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు ఈ అంతరంగిక శత్రువులను జయించినట్లయినా ఇక వేరే విరోధి ఏర్పడడు అన్న బాలభక్తుడి బోధ మనకు నిత్య స్మరణీయం అవ్వాలి. మన చదువులు మనల్ని హిరణ్యకశిపుడికి దగ్గరగా తీసుకువెళుతున్నాయో లేదా ప్రహ్లాదుడి సమీపానికి చేరుస్తున్నాయో మనం ఒకసారి విశ్లేషించుకోవాలి. విద్య పేరుతో ఆర్జిస్తున్న జ్ఞానం మనలోని అసుర స్వభావాన్ని వ్యక్తం చేయటానికే ఎక్కువగా ఉపకరిస్తున్నదని అనిపిస్తున్నది. భారతీయుడి జన్యువులలోనే దైవ ప్రవృత్తి ఒదిగి ఉంది. నేటి మన సంఘర్షణంతా నేర్చుకునే చదువులు, బాహ్య పరిస్థితులు అసుర స్వభావాన్ని ప్రకటించటానికి ప్రేరేపిస్తుంటే అంతర్లీనమైన స్వభావం కొన్ని జన్మలుగా దైవం వైపుకు సాగిన ప్రవృత్తి ఈ ప్రేరణను ప్రతిఘటించమంటున్నది.
మనమంతా హిరణ్యకశిపుడిని రాక్షసుడిగా చిత్రీకరించి మనల్ని మనం దేవతలుగా భావించుకుంటూ ఉంటాం. నిజానికి మనం హిరణ్యకశిపుడికి చాలా దగ్గరగా వెళుతున్నాం. హిరణ్యం అంటే బంగారం, కశిపు అంటే వరుసుకోవడం, అంటే నిరంతరం ధనంపైనే దృష్టి కలిగిన వాడని అర్థం. కేవలం సిరి మీద మనసు పెట్టిన వారందరూ హిరణ్యకశిపుడి సమీప బంధువులే. ప్రహ్లాదుడిలాగా లోనికి చూడగలిగిన శక్తిని పెంపొందించుకొని ఆనందాన్ని లోపల నుంచే పొందగలిగితే మనం ఎన్నో రుగ్మతల నుంచి బయటపడవచ్చు. నిజానికి తనతో తాను సంతోషంగా ఉండటం నేర్వలేని వ్యక్తి ఎప్పుడూ ఆనందంగా ఉండలేడు. పరిస్థితులు తనకు అనుగుణంగా మారినప్పుడు, లేదా కోరుకున్న వస్తువులు సంపద సమకూరినప్పుడు, లేదా అందరూ తాను అనుకున్నట్లుగా మారినప్పుడు ఆనందంగా ఉంటాననుకునే వ్యక్తి సముద్రంలో అలలు ఆగినప్పుడు స్నానం చేద్దామనుకునే వ్యక్తి లాంటివాడు. నిజానికి జీవితం అంటే అయోధ్య రాముడిలా లౌకిక జీవిత పరిస్థితులు ఎంత అల్లకల్లోలంగా ఉన్నా లోపల శాంత గంభీర సముద్రంలా ఉండగలగటం. మరి ఈ లక్ష్యంతో జీవితంలో ముందుకు సాగి లోపలున్న ఆనంద కనిని పొందుదాము.